హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు టేస్టీగా ఉండే ఫిష్ కర్రీ ఎలా తయారు చేయాలో చూసేద్దామండి. ముందుగా పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని ఒకసారి వాటర్తో కడిగేసుకొని కొంచెం వాటర్ పోసి ఒక 10 మినిట్స్ ముందే నానబెట్టేసుకొని ఉంచుకోవాలి. తర్వాత నేను ఇక్కడ మట్టితో చేసిన ఒక హాండీని తీసుకున్నానండి. ఇందులో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఈ హాండీలో ఫిష్ కర్రీ చేసే టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత ఇందులో 1 టీ స్పూన్ వామ వేసుకుందాము. వామ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత 2 లేదా 3 పచ్చిమిర్చిని చీలికలుగా చేసుకొని వేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత 2 మీడియం సైజ్ ఆనియన్స్ని వీలైనంత చిన్నగా కట్ చేసుకొని వేసుకుందాము. ఆనియన్ ముక్కలను ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుందాము. ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. ఈ ఆనియన్స్ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులో మనం ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి. రెండు టీ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకున్నాము. ఒకసారి కలుపుకొని 1 నిమిషం పాటు కుక్ చేసుకోవాలి. తర్వాత ఒక పెద్ద సైజ్ టమాటాను కట్ చేసుకొని వేసుకున్నాము. వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకోవాలి. ఈ విధంగా మొత్తంగా కలుపుకున్న తర్వాత పైనుంచి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాము. నేను ఇక్కడ కేజీ ఫిష్ తీసుకున్నానండి. కేజీ ఫిష్కి 6 టీ స్పూన్స్ కారం వేసుకున్నాము. ఇలా కారం వేసిన తర్వాత మూత పెట్టేసి ఒక 2-3 నిమిషాలు కుక్ చేసుకోవాలి. చూడండి, 2-3 నిమిషాల తర్వాత ఒకసారి కలిపేసుకొని మరొక 2 నిమిషాలు కుక్ చేసుకోవాలి. చూడండి, ఆయిల్ సైడ్స్కి ఇలా తేలుతూ ఉంటుంది కదా. తర్వాత ఇందులోకి ఫిష్ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ముక్కలన్నీ వేసుకున్న తర్వాత మరొక 2 నిమిషాలు కుక్ చేసుకొని తర్వాత రెండో వైపుకి టర్న్ చేసేసుకుందాం ముక్కల్ని. ఇలా చేసుకోవడం వల్ల కూర నీచు వాసన రాకుండా ఉంటుంది. ఇలా టర్న్ చేసుకున్న తర్వాత మరొక 2 నిమిషాలు కుక్ చేసుకోవాలి. తర్వాత ఇందులో మనం ముందుగా నానబెట్టించుకున్న చింతపండు గుజ్జుని వేసుకోవాలి. చింతపండు గుజ్జును కొంచెం వేసుకున్న తర్వాత ఒకసారి లైట్గా కదపండి, కింద అడుగంటుకోకుండా ఉంటుంది. తర్వాత ఇందులో మిగిలిన చింతపండు సూప్ని కూడా వేసుకుందాము. ముక్కలు మునిగేంత వరకు వేసుకోవాలండి.
ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మరోవైపు ఒక పెనం వేడి చేసుకొని అందులో 1/2 టీ స్పూన్ మెంతుల్ని వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం కలర్ వచ్చిన తర్వాత అందులోనే 1/2 టీ స్పూన్ వామ వేసుకొని రెండింటిని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాము. ఇలా వేయించుకున్న వాటిని కాసేపు చల్లారనిచ్చి పొడిగొట్టుకోవాలి. ఇప్పుడు ఈ కూరలోకి ముందుగా మనం పొడి చేసి పెట్టుకున్న మెంతులు వామ పొడిని వేసుకుందాము. ఇలా వేసుకున్న తర్వాత కలుపుకుందాము. కలుపుకొని మూత పెట్టేసి 15 to 20 మినిట్స్ కుక్ చేసుకోవాలి. తర్వాత ఇందులో 1 టీ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకుందాము. అందులోనే కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకుందాము. కొత్తిమీర యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుందాము. సూప్ థిక్నెస్ని బట్టి మరొక 5 మినిట్స్ కుక్ చేసుకున్నా పర్లేదండి. తర్వాత సాల్ట్ సరిపోకపోతే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఈ కర్రీ అన్నంలోకి లేదా రోటీస్లోకి టేస్ట్ చాలా బాగుంటుందండి. మీరు ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్లో షేర్ చేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ఫిష్ కర్రీ రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. Thanks for watching.